ఆన్లైన్ షాపింగ్స్ పైన పెద్ద మొత్తంలో క్యాష్ బ్యాక్ తీసుకోవడానికి ప్రస్తుతం మనకి ఎస్బీఐ బ్యాంక్లో క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంది. అండ్ రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా క్యాష్ బ్యాక్ అనే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది. వీళ్ళిద్దరు లాంచ్ చేసారు కదా, మేమెందుకు చేయొద్దు అని చెప్పేసి ఇప్పుడే ఈ మధ్య ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా క్యాష్ బ్యాక్ అనే క్రెడిట్ కార్డ్ని తీసుకొచ్చింది. కాకపోతే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఐడిఎఫ్సి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇది తీసుకోవాలంటే మీకు ఎట్లాంటి సిబిల్ స్కోర్ లేకుండా నడుస్తుంది. మీ దగ్గర ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకున్నా, శాలరీ స్లిప్ లేకున్నా కానీ ఈ కార్డ్ మీకు అప్రూవల్ వస్తుంది. అగో గట్టెట్లు వస్తుంది అన్న ఇన్కమ్ ప్రూఫ్ సిబిల్ స్కోర్ లేనిది అని అంటే యాక్చువల్గా ఈ కార్డ్ అనేది ఎఫ్డి క్రెడిట్ కార్డు. ఎఫ్డి క్రెడిట్ కార్డు ఎందుకు, ఆ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఎవరికైతే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు కానీ అప్లై చేసుకున్నప్పుడు ఎలిజిబిలిటీ లేక ఏదైనా రీజన్ వల్ల రిజెక్ట్ అయిందనుకోండి, వాళ్ళకి వాటి తర్వాత ఆన్లైన్ షాపింగ్స్లో మనీ సేవ్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఇదే. సో ఆ ఒక్క పాయింట్ని క్యాచ్ చేసుకొని వీళ్ళు ఈ కార్డుని అయితే లాంచ్ చేసిర్రు. మరి అంతగానం బెనిఫిట్స్ ఏముంటాయి ఇందులో అంటే, ఈ కార్డు కనుక మీరు తీసుకున్నారనుకోండి, కార్డు తీసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్స్లో షాపింగ్ చేసినా కానీ, అమెజానే కానీ, ఫ్లిప్కార్టే కానీ, మింత్రానే కానీ, అది ఏ ఆన్లైన్ మెర్చెంట్ అయినా సరే మీరు షాపింగ్ చేస్తే 3% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. 10,000 రూపాయల లోపు మీరు ఎంత షాపింగ్ చేసినా ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. 10,000 పైన ఖర్చు పెట్టుకుంటారు చూసిరా, దానికి 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఆన్లైన్ షాపింగ్స్ పైన క్యాష్ బ్యాక్ ఏమైనా క్యాపింగ్ ఉందా అని అంటే క్యాపింగ్ ఉంది. మంత్లీ ఒక స్టేట్మెంట్ సైకిల్కి మాక్సిమం 1,000 రూపాయల వరకు మాత్రమే మీరు క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. ఎస్బీఐ క్యాష్ బ్యాక్లో ఒక స్టేట్మెంట్ సైకిల్కి 5,000 రూపాయలు ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1,500 రూపాయలు ఉంటుంది. ఇందులో 1,000 రూపాయలు అయితే ఉంది. సో మీకు మంత్లీ 1,000 రూపాయలు క్యాష్ బ్యాక్ సరిపోద్ది అని అనుకుంటే ఈ కార్డ్ ద్వారా మీరు ముందుకెళ్ళొచ్చు. మీరు చేసే షాపింగ్స్ పైన మీరు కొంతవరకు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీరు షాపింగ్ చేసే అమౌంట్ ఫోన్పే నుంచో లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని మీ జేబులో నుంచో క్యాష్ ఇస్తే మీకు ఆ 3% 5% మనీ సేవ్ అవుతుందా? కాదు. అదే ఈ కార్డ్ ద్వారా షాపింగ్ చేసుకుంటే మీకు ఆ 3% 5% అనేది మనీ అయితే సేవ్ అవుతుంది. అదొక అడ్వాంటేజే. అండ్ అది కాకుండా ఐడిఎఫ్సి కార్డు కాబట్టి ఇది ఐడిఎఫ్సి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కార్డు వచ్చిన తర్వాత. ఆ ఐడిఎఫ్సి యాప్లో నుంచి మీరు ఎప్పుడైనా ఎటైనా ట్రిప్స్కి వెళ్ళినట్లయితే హోటల్స్ కానీ లేకపోతే ఆ ఫ్లైట్ టికెట్స్ కానీ బుక్ చేసుకున్నారనుకోండి, అక్కడ మీకు 1% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఈ కార్డ్ని మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్కి కూడా వాడుకోవచ్చు. సో ఐడిఎఫ్సి యాప్కి లింక్ చేసుకొని మీరు ఎక్కడైనా క్యూఆర్ కోడ్స్కి పేమెంట్ చేస్తారు కదా, సూపర్ మార్కెట్స్లోనో క్లాత్స్ కొనుక్కున్న దగ్గర ఎక్కడెక్కడో, సో అక్కడ ఈ కార్డులో నుంచి పే చేస్తే మీకు 1% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 1% క్యాష్ బ్యాక్ అనేది వేరే కార్డ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా కేటగిరీస్లో వస్తుంది. మన ఎసెన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిపైన, ఎగ్జాంపుల్గా యూటిలిటీ బిల్స్ పే చేసుకున్నా కానీ, లేకపోతే ఆఫీసు హోమ్ రెంట్ పే చేసినా కానీ, ఫాస్టాగ్ బిల్ పే చేసినా కానీ, నేను ఇక్కడ స్క్రీన్ పైన కొన్ని ఇచ్చిన చూసిర్రా, ఒక టేబుల్ ఇచ్చిన, ఇందులో ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో ఈ కేటగిరీస్ అన్నిట్లో కూడా మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ 1% క్యాష్ బ్యాక్ ఏమైనా క్యాపింగ్ ఉందా అని అంటే మీకు ఆన్లైన్ క్యాష్ బ్యాక్ అండ్ ఈ హోటల్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు వచ్చే క్యాష్ బ్యాక్, ఈ 1% యూపీఐ క్యాష్ బ్యాక్, వీటన్నిటికీ కలిసి మ్యాక్సిమం ఒక స్టేట్మెంట్ సైకిల్కి మంత్లీ 1,500 రూపాయలు మాత్రమే క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోరాదు. ఇవి కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమొస్తాయంటే, మీరు ఈ కార్డ్ని ఫ్యూయల్ దగ్గర, పెట్రోల్ డీజిల్ దగ్గర కనుక యూజ్ చేసినట్లయితే మీకు 1% సర్చార్జ్ వేవర్ వస్తుంది. అండ్ 1399 రూపీస్ వాల్యూ మీకు రోడ్ సైడ్ అసిస్టెంట్స్ ఉంటుంది. ఎప్పుడైనా మీ కార్ బ్రేక్ డౌన్ అయితే ఈ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ యూజ్ చేసుకుంటే మీ కార్ రిపేర్ రిలేటెడ్ సర్వీస్ అయితే వాళ్ళు చేస్తారు మీకు ఎమర్జెన్సీ అక్కడ ఉన్నప్పుడు. అండ్ మీకు 2 lakhs వర్త్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ కార్డ్ ఫీ గురించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ కార్డ్ ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి జాయినింగ్ ఫీ అయితే 0 పెట్టిరు, ఎలాంటి ఛార్జ్ తీసుకోవట్లేదు. అండ్ 18 years ఎబవ్ ఉన్న వాళ్ళు ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డు కోసం మీరు మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 10,000 నుంచి చేయొచ్చు. 10,000 చేయొచ్చు. అంతకంటే ఎక్కువ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా కానీ మీరు ఆ అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. అండ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 100% లిమిట్ వస్తుంది. 10,000 రూపాయలు ఎఫ్డీ చేసిరనుకోండి 10,000 రూపాయలు లిమిట్ వస్తుంది. 1,00,000 రూపాయలు ఎఫ్డీ చేసిరనుకోండి 1,00,000 రూపాయలు లిమిట్ అనేది వస్తుంది. అండ్ మీరు ఎగ్జాంపుల్గా ఒక 10,000 రూపాయలు చేసుకున్నారు, మీకు ముందు లిమిట్ అనేది సరిపోతలేదు, ఖర్చులు పెరిగినాయి అనుకోండి, మీరు దాన్ని టాపప్ కూడా చేసుకోవచ్చు. మినిమం 5,000 రూపాయలు మళ్ళీ దానికి యాడ్ చేసుకొని ఆ 10,000ని 15,000 కూడా క్రెడిట్ లిమిట్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ కార్డు గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ కార్డు గురించి నా ఒపీనియన్ అడిగినట్లయితే, మీరు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళు అనుకోండి, ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డు, ఈ 3 కార్డ్స్ కూడా బెటర్. ఈ 3 కార్డ్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు అవసరమైతే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్నప్పుడు వీటికి ఈ కార్డు కనుక ఏవైనా రీజన్స్ వల్ల రిజెక్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు మీరు ఈ కార్డుకి వచ్చేయండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో ఎక్కువ షాపింగ్ చేస్తాం అంటున్నారు కాబట్టి ఈ కార్డు తీసుకుంటే మీరు ఎఫ్డి పెట్టి తీసుకుంటున్నారు, ఓకే, ఆ ఎఫ్డి మీకు వడ్డీగా ఉండట్లేదు, ఆ ఫిక్స్డ్ డిపాజిట్కి మీకు వడ్డీ అనేది వస్తుంది. అటు వడ్డీ వస్తూ కూడా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసే ఖర్చులు అనేటివి ఈ కార్డు నుంచి పెట్టుకుంటే ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇటు మీ ఫిక్స్డ్ డిపాజిట్కు ఇంట్రెస్ట్ ఇస్తూ
కూడా మీరు ఏదైతే ఈ కార్డులో నుంచి కొంత లిమిట్ని మీ షాపింగ్ కొరకు వాడుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది మీరు 30 రోజుల నుంచి 45 రోజుల దాకా ఫ్రీగా వాడుకోవస్తుంది. అంటే మీరు అమౌంట్ వాడుకున్న తర్వాత బిల్ జనరేట్ అవుద్ది. బిల్ జనరేట్ అయిన తర్వాత కూడా మీకు 15 రోజుల్లో 18 రోజుల్లో బిల్ పేమెంట్ చేయడానికి టైం ఉంటుంది. ఈ టైం అంతా కూడా మీరు అమౌంట్ని ఫ్రీగానే వాడుకోవస్తుంది. ఇట్లా మీకు టోటల్గా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కార్డు ద్వారా 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు ఐడిఎఫ్సి యాప్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి ఎట్లాంటి లింక్స్ ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు అన్సెక్యూర్డ్ కార్డ్స్ కనుక ఫస్ట్ ట్రై చేస్తానంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ అండ్ హెచ్డిఎఫ్సి స్విగ్గీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ బ్యాక్, ఆ మూడిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. ఒకసారి అవి ట్రై చేయండి. మీకు అప్రూవల్ రాకపోతే దీనికి వచ్చేయండి. ఆ కార్డ్స్కి అప్లై చేసుకునే ప్రాసెస్ కనుక మాకు తెలియదన్నానంటే దానికోసం నేను సెపరేట్ డెడికేటెడ్ వీడియో చేసి పెట్టిన మన ఛానల్లో ఎట్లా అప్లై చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఆ వీడియోస్ అనేవి నేను ఐకార్డ్స్లో ఇస్తాను. ఒకసారి వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేసారంటే లాస్ట్లో వీడియోస్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియో చూసి మీకు ప్రాసెస్ అర్థమైన తర్వాత అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మీరు బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు టన్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా వీడియో చూడొచ్చు. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.